ఓకే. వర్ధమాన లక్ష్మి. యెస్ అంకుల్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శ్రీ దివ్య చరణాలకి నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. నాకు సాయిరామ్ అండి. నాకు నార్త్ క్యాంటీన్‌లో సర్వీస్ ఇచ్చారు 15థ్ నుంచి. సో, నాకొక పెద్ద మిరకల్ ఏం జరిగిందంటే, నేను వైజాగ్ నుంచి 13థ్‌ని బయలుదేరి రావడానికి ముందు రోజు ఇంట్లో చాలా గట్టిగా బాత్రూమ్ బయట జారిపోయి పడిపోయాను. ఇంకా లేవలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. మా ఇంట్లో ఫస్ట్ "నువ్వు రిజర్వేషన్ క్యాన్సెల్ చేసేయి" అన్నారు. వెళ్ళలేను స్వామి, నాకు కూడా విపరీత 2 ఏళ్లయింది నేను పుట్టపర్తి సర్వీస్‌కి వెళ్ళలేదు స్వామి. ఎలా అయినా నేను సర్వీస్‌కి వెళ్ళాలి. ఏం చేయను? ఏదో పెయిన్ కిల్లర్ వేసుకున్నా అయినా నొప్పి తగ్గలేదు. స్వామి నాకు తెలీదు. ఎలా అయినా వెళ్ళాలి. నాకు తెలీదు. ఏం చేస్తావో తెలీదని. ఇంకో పెయిన్ కిల్లర్ వేసుకున్నాను రాత్రి. విభూతి, సాయి గాయత్రి విభూతి అలా నిరంతరం అలా చేస్తూ ఉన్నాను. పొద్దున 3:30కి తెలివొచ్చింది. ఆ నొప్పి ఆ నిమిషానికైతే పోయింది. మళ్ళీ ట్రైన్ ఎక్కాక అలాగే చాలా పెయిన్ ఉంది. ఆ పెయిన్ తోటే అలా సర్వీస్ అలా చేస్తున్నాను. అయితే స్వామి నార్త్ క్యాంటీన్‌లో సర్వీస్ ఇచ్చారు. తర్వాతేమో రాత్రి చపాతీలు చేయడం అన్నమాట. రాత్రి 12 నుంచి ఉదయం 4 వరకు చపాతీలు కంటిన్యూస్ చేయడం. కొంచెం నిద్ర సరిపోదు గానీ, ఏదైనా స్వామి అంటే మనం నిరంతర చింత, తర్వాత ఎలా అయినా వెళ్ళాలి. ఖచ్చితంగా స్వామి 2 ఏళ్లయింది. ఇక్కడ ఎన్ని సేవలు చేసినా పుట్టపర్తి సర్వీస్ నవంబర్‌లో ఒక్కసారి డివైన్ ఇయర్ గూడా ఈ సంవత్సరం ఎలా అయినా వెళ్ళాలి అని ఆ తపన మనకుంటే తప్పకుండా అయితే విపరీతం కోపం గూడా వచ్చింది. ఎందుకు నాకే పనిష్మెంట్ పెడతావు? కిందటిసారి రిజర్వేషన్ చేసుకున్నాను క్యాన్సెల్ చేయించి కరోనా అని. జేఎన్‌టీయూ కరోనా వచ్చింది క్యాన్సెల్ చేయమన్నారు. ఎందుకు నాకే పనిష్మెంటు? అంత ఏడిచాను స్వామి దగ్గర. స్వామి తప్పకుండా మన ఏదైతే ఆర్తి ఉంటుందో అది తప్పకుండా స్వామి తీరుస్తారు. ఇక్కడికొచ్చాక గూడా చాలా పెయిన్ మళ్ళీ వచ్చేసింది ఆ పెయిను. అయితే మెడికల్ ఇక్కడ పెట్టారనమాట గాయత్రి బిల్డింగ్ దగ్గర. మెడికల్ పెడితే ఆ మెడికల్‌లో నిజంగా ఫస్ట్ వాళ్ళు డాక్టర్స్ గూడా చిన్న విభూతి ముందు పెట్టారు. ఒక క్రీము, ఒక టాబ్లెట్ ఇచ్చారు. అసలు ఈరోజు అసలు పెయిన్ మునుకు నొప్పే గాయమైపోయింది అంకల్ అసలు. ఎంత అసల పుట్టపర్తి నిజంగా మన జన్మ జన్మల అదృష్టం. ఈరోజు సీతారామయ్య గారిని గూడా కలిసాను. చాలా ఆనందం వేసింది. అంత పెద్ద మనిషి, అంత పెద్ద ఇది చక్కగా మాట్లాడారు. మన స్వామి డివోటీస్ ఈ ప్రేమ. అయితే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న ఒక స్పీచ్‌లో గూడా స్వామి పెట్టిన స్పీచే అది. ప్రేమ గురించి. ఇప్పుడు నేనక్కడ లేను. అయితే ఇక్కడ సర్వీస్‌కొచ్చేసానని అందరూ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా లక్ష్మి లేదు, లక్ష్మి లేదు. నేనందరికీ చెప్తాను. నేను కాదు అక్కడ ఇంపార్టెంట్ స్వామి. అయితే కొంతమంది లీడర్స్ గట్టిగా మాట్లాడతారు. కానీ నేను అందరితో ప్రేమగా మాట్లాడి చేయడం వల్ల ఎన్ని సేవా లక్ష్మి లేదు అని ఎవరు చూస్తే వాళ్ళే మిథిలాపురి సమితిలో. చాలా బాధపడిపోతాం మీరు లేరని. అలా ఏమి ఉండదండి. నేనొచ్చిన సర్వీస్ మీరందరూ కూడా బాగా చేసుకోండి అని. నాకు ఈ అవకాశం ఇచ్చిన అంకల్‌కి 1000 కోటి ప్రణామాలు అంకల్. సాయిరామ్. థాంక్ యూ అంకల్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రణమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిపః. అందరికి సాయిరామ్ అండి. ఇది అహం సత్య బతుకలో దిస్ ఇస్ ద 5th స్వామి బర్త్డే సెలబ్రేషన్ అండి. కరెక్ట్‌గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున స్వామి స్థాపించిన యజ్ఞం ఇది. నేను పెట్టింది, మీరు పెట్టింది కాదు. ఈ అహం సత్య బోధకః అని. తెల్లవారితే బర్త్డే సత్సంగాలు క్లోజ్ అని దుకాణం మూసేస్తారు 22వ తారీఖు. భక్తులకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? అక్కడ అయిపోయింది, ఇక్కడ సరుకులు లేదని చోట ఆ షాప్లో చెప్పడానికి అవకాశం లేదు. సో కొత్త షాప్ ఓపెన్ చేయాల్సిందే. రకరకాలుగా నేను ప్రారంభంలో 2020లో రకరకాలుగా మాట్లాడారు నన్ను. నిజంగా వాళ్ళ మాటలు విని కనుక నేను వెనకడు వేస్తుంటే నేను ఎంత నష్టపడిపోయానో నాకే తెలుసు. ఏం చెప్తావు, చెప్పింది చాలు, 140 రోజులు అయిపోయి రకరకాల కామెంట్స్ అనమాట. నేను మాత్రం వెనకడుగు వేస్తాను. ఎందుకు స్వామిలాగానే ఫ్రంట్ ఫోర్వర్డ్ డైరెక్షన్, నో బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఆయన సంకల్పం చేత ఇక్కడికి నాకు ఒక రేపటి రోజున ఇక్కడ స్వకార్యం ఉంది. స్వకార్యానికి స్వామి కార్యం లింక్ చేసుకుని రావటం జరిగింది. అద్భుతం అండి. పొద్దు నుంచి కూడా చాలా కార్యక్రమం, ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ గోయింగ్ ఆన్. సాయంత్రం కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసే భాగ్యం ఉంది. నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన ఇక్కడికి వస్తున్నా అంటే ఐ ప్రిపేర్ మెంటల్లీ. ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్. ఖచ్చితంగా 70-80 మంది పిల్లలు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంతైనా సహాయం చేయాలని దృఢ సంకల్పంతో ఈ ఊరు వచ్చాను. మీ అందరూ ఆల్ జాయినింగ్. యాక్చువల్గా తురపకంలో ఎప్పుడు ఇందాక చెప్పిన ఒక నైపేసి ఇవ్వడు. మీ అందరూ సహాయం చేతనే ఈ సేవలన్నీ నడుస్తాయి.
ఎవరో ఇప్పుడు ఎవరు ఇట్లా సత్సంగంలో కూర్చుని వెనక నుంచి 5,000 పంపించింది. ఇలా చేయబట్టే కార్యక్రమం నడుస్తున్నాయండి. బ్లాంకెట్లు డిస్ట్రిబ్యూట్ చేశాము. నిన్న పిల్లలందరూ కూడా మల్టీ టాలెంట్ పల్లెటూరు అండి ఇది. చాలా పల్లెటూరు, ఎంత ఆనందంగా ఉంది, ప్రేమకు మారిపోయారు అనమాట. అటువంటి స్థలానికి రావటం జరిగిందండి. నిజంగా నాకు ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టుడే టు అటెండ్ దిస్ ఫంక్షన్. దట్టు మా మేడంతో సహా రావటం వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంది. వాళ్ళు గత 2-3 సంవత్సరాలు బట్టి కోరిక అమ్మ రావాలి అని. యాక్చువల్గా బయలుదేరే ముందు రోజు సిక్ అయింది. మరి వస్తుందా లేదో తనకు వదిలేసిన, కానీ రాకపోయినా నేనైతే వద్దామని అయితే డిసైడ్ చేసుకున్నాను. మళ్ళీ లోపల ఉంది, ఆరోగ్యం బాగాలేక వదిలేసి వస్తే నా మనసంతా అక్కడే ఉంటుంది. మళ్ళీ సరే తనే పోదామంది, కానీ చాలా వీక్ గానే వచ్చి జర్నీ చేసి నేను 6 గంటల ప్రయాణం. సో షీ పార్టిసిపేట్. నగర సంగీతం అక్కడ నడిచింది కూడా అంత దూరం. నేను నడుస్తుంది అనుకోలేదు అంత వీక్నెస్ లో. వాళ్ళు స్వామి సంకల్పం అండి. చూద్దాం ఇంకెన్ని రోజులు యజ్ఞం సాగుతుందో, అది ఆయన సంకల్పం. ఇంకెన్ని బర్త్డే జలుబు చేసుకుంటామో మరి నాకైతే ఐ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే నా చేతిలో లేని పని గురించి నేను హౌ కెన్ ఐ సే ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్. హౌ మెనీ డేస్ దిస్ యజ్ఞ టు బి గో ఫార్వర్డ్ అన్ని రోజులు ఆయన చెప్పిన రోజులు నడుస్తుంది. ఆయన వన్స్ హిజ్ డెసిషన్, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు కామా పెట్టాలి, ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. సో యజ్ఞం సాగేంత కాలంలో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. సో సో స్వామి యొక్క జన్మదినోత్సవం కొన్ని విషయాలు ఒక్క పూటలో అరగంటలు 80 సంవత్సరాల అవతార కార్యక్రమం. 80 సంవత్సరాలు అంటే ఆది మధ్యాంత రహితుడు ఆయన. ఎప్పటి నుంచో కొన్ని ఉన్నవాడి గురించి అరగంటలో ఏం చెప్పమండి. ఏదో పిల్లలకి 5 నిమిషాలు ఇచ్చి మనం మాట్లాడమంటే అప్పుడు తెలుస్తుంది 5 నిమిషాలు ఏం చెప్తాం అనేది. సో కొన్ని విషయాలు చూసి వీ కెన్ కంక్లూడ్, దెన్ వీ కెన్ కంటిన్యూ. ఇంకో 2-3 సత్సంగాలు కూడా నాకు అవకాశం ఉన్నప్పుడు వీ కెన్ గో త్రూ. ఇవాళ సత్సంగాలు కొన్ని పద్య సూక్తులు వస్తాయండి. ఐ విల్ టెల్ యూ, ఎనీబడి రెడీ ఆల్సో, దే కెన్ ఆల్సో చాంట్. అటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారు రత్నాకర వంశానికి రత్నంగా 23/11/1926 సంవత్సరం ఈ భూమిపై అవతరించి విశ్వ విభూనిగా విరాజిల్లుతున్నాడు. ఆయన విశ్వ చక్రవర్తి. సమస్త దేశపు అధ్యక్షులందరూ కూడా ఆయన పాదాక్రాంతులుగా వస్తున్నారు. అటువంటి స్వామివారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్యనారాయణరావు. 1940 సంవత్సరం అక్టోబర్ 20 తేదీన నేను సాయిబాబా అని తన అవతార ప్రకటన చేసుకున్నాడు. నేను రాముడిని, నేను కృష్ణుని అని ఏ అవతారం చివరికి చెప్పుకోలా, చెప్పే అవకాశం రాలా అక్కడ ఆ అవతారాల్లో. కానీ నేను సాయిబాబా అని చెప్పవలసిన పరిస్థితులు ఈ కలియుగంలో ఏర్పడే గనక ఆయన చెప్పాడు. ఆయన మిషన్ ఏంటో కూడా చెప్పాడు అనమాట. నేను సాయిబాబా అని చెప్పి ఊరుకోలా, ఏం చేయటానికి వచ్చాడు, తన లక్ష్యం ఏంటి కూడా ఆ రోజే స్వామి డిక్లేర్ చేయడం జరిగింది. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్, ఆనాటి నుంచి వారిని అఖిల ప్రపంచం భగవాన్ సత్యసాయి బాబాగా ఆరాధిస్తుంది. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్, 1940 అక్టోబర్ 28. వాట్స్ మీన్ బై సాయి బాబా అంటే సా ప్లస్ ఆయి ప్లస్ బాబా. సా స్టాండ్ ఫర్ దివ్యత్వం. సా అనే అక్షరం ఎక్కడ వచ్చినా మనం డివినిటీ అనుకోవాలి. ఆయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. సో దట్స్ వై సాయి బాబా మీన్స్ ద టోటల్ డివినిటీ. The total divinity. Thank you so much, madam. I received your contribution. Thank you. అటువంటి దివ్యత్వమే ఒక రూపం తీసుకుని ఒక తల్లిగా, ఒక తండ్రిగా, అటువంటి దివ్యత్వమే మాతగా పితగా మనం ఎందుకు వచ్చింది? సమస్త మానవాళిని ఉద్ధరించడానికి ఈకేమే శివశక్తి స్వరూప. ఇప్పుడు మన సాయి అవతారంలో 2వ అవతారంలో ఉంటుంది. షిరిడి అవతారం ఒకటి, ఈ అవతారం ఒకటి, తను రాబోయే ప్రేమావతారము ఒక స్వరూపం. శివస్వరూపం, శక్తి స్వరూపము, శివశక్తి స్వరూపము, శివస్వరూపం. ఈ అవతారము శివశక్తి సమ్మిళితంతో కూడిన అవతారం.
అటువంటి మహాపురుషుడు సాయిబాబా వారు అవతరించిన మహాపుణ్య యుగం ఇది, ఈ కలియుగం. అటువంటి పుణ్యయుగంలో స్వామి యొక్క జన్మదినోత్సవం అతి పవిత్రమైన జన్మం. ఇప్పుడు ప్రశాంతి నగర్లో ఎంత కోలాహలం ఉంటో వర్ధమాన లక్ష్మి తెలుసు. కొన్ని వేల మందికి నారాయణ సేవ చేస్తుంటారు. ఎక్కడ చూసినా కోలాహలమే, సాయినామ స్మరణే, సాయిరాం సాయిరాం తప్ప ఏమీ కనపడదు. వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు. మనం ఇక్కడ కూడా వీఆర్ డూయింగ్ యాక్టివిటీస్. పుట్టపర్తికే పోవాలని ఏం లేదు. సో ఎవరి పరిధిలో వారు మనం స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలు మనకు ఇచ్చిన శక్తి మేరకు జరుపుకుని ఆనందపడే ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకి బర్త్డే మనం చేసినా చేయకపోయినా నథింగ్ విల్ హ్యాపెన్. బట్ పొద్దు నుంచి మేము బిజీగా ఉండి ఇంకా సాయంత్రం కూడా చేయటం వల్ల మనకు ఆనందం అనమాట. వీఆర్ గెటింగ్ హ్యాపీనెస్ బై డూయింగ్ ఆల్ ది యాక్టివిటీస్. భజనలు చేసుకుని, నగర సంకీర్తన చేసుకుని, సేవలు చేసుకుని, నారాయణ సేవ చేసుకుని, పాద పూజలు చేసుకుని, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల వీఆర్ ఫీలింగ్ హ్యాపీనెస్, వీఆర్ గెటింగ్ హ్యాపీనెస్. మనల్ని మనం ఆనందపరచుకోవడానికి ఈ యొక్క మలుచుకున్న కార్యక్రమాలే కానీ ఆయనకి మన జన్మదినోత్సవాలు చేయక్కర్లేదు. ఎందుకంటే తావు పుట్టుకు లేని వాడికి ఏం చేస్తామండి? సో కెనాట్ ఎతో వచ్చాన్ని ఎవరితంటే అప్రాబ్లం. ఏమి వర్ణిస్తాము? ఆదిశేషుడే వర్ణించలేడు. సో టుడేస్ టాపిక్ ఈస్, ఇప్పుడు మనం చెప్పాను కదా ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు మేము నారాయణమూర్తి, దయారగిరిజ, లక్ష్మీనారాయణ, మైసెల్ఫ్, మా ఊళ్ళో వాళ్ళందరూ ఆనందపడటానికి ఈ కార్యక్రమం అంతా డిజైన్ చేసుకున్నాం. అసలు స్వామి డిఫరెంట్ సందర్భాల్లో ఏ రోజు నా జన్మదినోత్సవం, ఏ రోజు నా జన్మదినోత్సవాన్ని ఆయన అవతార ఆయన బర్త్డే రోజు మానవాళికి అందించిన కొన్ని బ్రీఫ్ మెసేజ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎప్పుడు స్వామి జన్మదినోత్సవం? నవంబర్ 23. నవంబర్ 23 అని మనం పెట్టుకున్నాం. మనకు డేట్ ఆఫ్ బర్త్ లాగా మన డేట్ ఆఫ్ బర్త్, మన కొడుకు, మన మనవాళ్ళు అన్ని కూడా, ఇంకా అందరూ కూడా మనవాళ్ళు మనవరాలతో ముని మనవాళ్ళతో కూడా ఆడుకున్న స్థితిలో ఉన్నాం మీరందరూ కూడా. సో స్వామి సేస్, ఏ దినము నా జన్మదినము అని ఆయన కానీ ప్రశ్న వేసుకుని మానవాళికి ఇచ్చిన, ఏ రోజు నా బర్త్డే అంటే, ఏ రోజు బర్త్డే అంటే నాది మే 26. బికాజ్ నాకేం లేదు, నాకంటే మామూలు రోజు అది. మరి స్వామి భిన్నమైన సందర్భంలో ఏ రోజు నా జన్మదినోత్సవం అవుతుంది అని మనకి ఏ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ లెసన్ టు ది ఎంటైర్ యూనివర్స్. ఫస్ట్ వన్స్ ఇది 1967 ఆర్గనైజేషన్ ప్రారంభించినప్పుడు, మీ హృదయాల్లో ఏనాడు ఆత్మ ఆనందం నిండును, ఏనాడు మీరు విజ్ఞాన యోగులై పరిపూర్ణ స్థితిని పొందురో ఆనాడు నా పుట్టిన దినం. అంతేగాని November 23 కాదు. ఇప్పుడు 99 చేసుకున్నామండి, రేపు 100 సంవత్సరాలకి అప్పుడే ప్రణాళిక వేస్తారు ఆర్గనైజేషన్ వాళ్ళు. మా ఆర్గనైజేషన్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మరి ఒక సంస్థ ఉన్నప్పుడు ఖచ్చితమైన ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు ఉంటాయి. ఆ ప్రణాళికలు జరుపుకోవటం వేరు. అసలు ఎప్పుడు ఎలాగా ఉంటే మనం దట్ డే బికమ్ స్వామిస్ బర్త్డే. ఇందాక మాటలో విన్నాం. ఇంకొక సందర్భంలో, మీ హృదయంలో ఏనాడు ప్రేమతత్వం పుడుతుందో ఆ రోజు నా జన్మదినము. సో నాట్ November 23. ఎప్పుడైతే మన హృదయాలు కనుక పరిపూర్ణమైన ప్రేమతో ఉండి ఆ ప్రేమతో సేవల్లోకి చేస్తున్నామో ప్రతి దినము స్వామి యొక్క జన్మదినం వస్తుంది. ఇంకో సందర్భంలో చెప్తున్నారు, మీరు పుట్టిన దినమునకు రాలేదు, మీరందరూ వచ్చారు కనుక పుట్టిన పండుగ జరుగుతోంది. ఎంత అద్భుతం మీనింగ్ చూడండి. మీరు పుట్టిన దినమునకు రాలేదు, మీరందరూ వచ్చారు కనుక పుట్టిన పండుగ జరుగుతోంది. పుట్టి పండుగ ఇదివరకు పూర్వకాలం పుట్టి పండుగ అంటుండేవారు. మా అత్తగారు కూడా వెళ్తుండేది. నాకు అర్థం కాదు పుట్టి పండుగ అంటే ఏంటో. తర్వాత వంత ఆర్గనైజ్ వచ్చి తెలిసింది. ఇంకో సందర్భంలో స్వామి, ఏనాడు మీరందరూ ఈ శరీర బంధము నుంచి విముక్తులై అంతరాంతరాలలో ఉన్న భగవంతుని మీద మీకు ఆసక్తి జనించునో ఆనాడు నా పుట్టిన దినము. ఎందుచేత?
అప్పటి నుంచి నేను మీ వెంటనే మీ లోపలే మీకు దారి చూపుతూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను. ఏమన్నాడు? నాకంటే ముందు నడవద్దు, నాకంటే వెనక నడవద్దు, నా పక్కన నడు. వాక్ బిసైడ్ మీ, నాట్ ఇన్ ఫ్రంట్ ఆర్ బిహైండ్. వెనకబడితే వెనకబడే అవకాశం, ముందు పడితే దారి తప్పే అవకాశం ఉంది కనుక మన తీసుకుపోవాలి కనుక మరి నా పక్కనే నడవమంటున్నాడు. ఎవరు చెప్పలేదు, నా పక్కనే నడు అంతే. డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, డోంట్ వాక్ బిహైండ్ మీ. ఇంకో సందర్భంలో, ఏ దినము మీ హృదయములలో అవతారమూర్తి యొక్క సందేశము, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ మనం అందరం చెప్తుంటాం. ఏ దినము మీ హృదయాలలో అవతారమూర్తి యొక్క సందేశము అంకురించి అభివృద్ధి చెందునో, దట్ డే ఈజ్ మై బర్త్డే. ఇంకో సందర్భంలో చెప్తూ, అవతారమూర్తులు అంటే శ్రీరామ, శ్రీకృష్ణ, యేసు, జొరాస్టర్, బుద్ధ వారి యొక్క జన్మదినములు విశేషంగా జరుపుకుంటుంటారు మీరు. నా ఉద్దేశంలో మానవాకారం ధరించిన వారందరూ అవతారములే. మరి వీరి జన్మదినములకు ఎందుకు అంత ఘనముగా జరుపరు? మన దగ్గర కూడా బర్త్డే ఘనంగా చేసుకున్నాను. మా కొలీగ్ వాళ్ళ మనవరాలు ఫంక్షన్ బ్రహ్మాండంగా చేశాడు హైదరాబాద్. ఏదో పని మీద పోతే పోయి ఉంటుంది నేను, దిల్సుఖ్ నగర్. మరి వీరి జన్మదినములు ఎందుకంత ఘనముగా జరుపరు? ఆన్సర్ ఏంటంటే, అవతారమూర్తులకు తాము ఆత్మస్వరూపులము అన్న ఎరుక ఉంటుంది. ఆ ఎరుక వారికి లాలిత్యమును అంటే లావణ్యమును, వైభవమును, గాంభీర్యమును, తేజస్సును చేకూరుస్తుంది. ఎప్పుడైతే ఆత్మస్వరూపులుగా ఉంటారో, ఆత్మను గుర్తిస్తారో, వాళ్ళు దేదీప్యమానంగా ఉంటారు, వైభవంతో ఉంటారు, గాంభీర్యంగా ఉంటారు, తేజస్తో 1000 వాట్. ఆహా, ఎంత వెలిగిపోతుందిరా మొహం అంటాం మనం. ఏం వెలుగుతుంది మొహంలో? ఏమైనా క్యాండిల్ బల్బ్ పెట్టుకున్నాడా? 1000 వాట్ బల్బ్. అతని సాధన, మంత్ర సాధన, అనుష్ఠాన సాధన వల్ల మొహం గ్లోరీగా కనపడుతుంది. ఈ ఎరుక ఎప్పుడైతే నేను నేను ఆత్మతత్వాన్ని, నేను శరీరమును కాదు, ఇంద్రియములు కాదు, మనసు కాదు, బుద్ధి అని కాన్షియస్నెస్ ఎప్పుడు ఉంటుందో, ఆ ఎరుకతో ఎరుకను గనక మనం గుర్తించగలిగితే బంధ విముక్తులను గావిస్తుంది. దేశము, కాలము, పాత్ర పరిమితులకు భగవంతుడు దీనికేం దేశకాలం పాత్ర పరిమితులకు లొంగడు, అతీతుడు. దేశ కాల పాత్ర పరిమితులకు మనకు 3 రకాల అవస్థలు ఉంటాయి. ఏం అవస్థలండి? 3 రకాల అవస్థల్లో ఉంటాం మనం. ఎనీబడి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. వెరీ నైస్. దేశకాల పాత్ర పరిమితులకు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవతలకు అతీతులను భావిస్తుంది. యూఆర్ అబౌట్ దిస్. ఈ జాగ్రత్త స్వప్న అవస్థలో మూడిట్లో ఉండేది ఒక అతనే, అయ్యనేవాడు లోపల ఉన్న చైతన్యం. కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి, కొన్ని చోట్ల అవి కూడా పోతాయి, కొన్ని చోట్ల మనసుగా ఉండదు, ఏముండదు. బట్ అన్ని 3 అవస్థల్లో ఉండేది లోపల ఉన్న ఆత్మ చైతన్యం మాత్రము ఈ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ది 3 స్టేజెస్. ఇంకో సందర్భంలో స్వామి చెప్తారు, మీరు నాతో కలిసి పాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు, మీ కన్నులు, చెవులు, హృదయాలు నా మాటలతో కార్యకలాపంతో నింపుకుంటున్నారు. మీరు నన్ను దేహదారిగా భావిస్తున్నప్పటికీ ఇది కేవలము పంచభూతంతో కూడిన భౌతిక శరీరం కాదు. మనంతా కూడా అదే ఉన్నాం. భౌతిక శరీరం ఇంకా చాలా కాలం ఉంటుంది అని అందరూ కూడా తప్పే ఉంది, ఆశ పెట్టుకోవడం తప్పే ఉంది. మన దేవుడు కదా, ఇంకా 4 రోజులు ఉంటాడు, ఆయన భౌతికంగా చూడొచ్చు అనే ఆశ తప్పు లేదు. కానీ కేవలం ఆయన్ని దేహరీతిగా పరిమితం చేస్తే మాత్రం మనం తప్పు అవుతుంది. మీరు నన్ను దేహదారిగా భావిస్తున్నప్పటికీ ఇది కేవలము పంచభూతముతో కూడిన భౌతిక శరీరం కాదు. ఈ రోజు నా పుట్టినదినం కాదు. ఈ శరీరముకు ఒక పుట్టినదినం ఉండవచ్చు, కానీ నాకు పుట్టుక లేదు. మీరు నాకు 54 సంవత్సరాలు అనవచ్చు, కానీ నా వయసు ఎవ్వరూ లెక్కించగలిగేది కాదు అంటున్నారు స్వామి ఒక సందర్భంలో, ఒక బర్త్డే రోజు. ఇంకొక బర్త్డే రోజు, మానవాళికి తమ జన్మ మర్మమును, గమ్యమును తెలియజేయటే నా అవతారము కారణం. దిస్ ఇస్ ద పర్పస్. మనం ఎందుకు వచ్చాము, మన జన్మ యొక్క మర్మం ఏంటి,
వాటి చోరు మన గమ్యం ఏంటి? నది యొక్క గమ్యం సముద్రం అన్నట్టుగా మన గమ్యం ఏంటి? మానవాళికి గమ్యం ఏంటి? మనకు తెలీదు. సో మనకు తెలియదు కనుక మనకు తెలియజెప్పడానికే వచ్చిన అవతారము సాయిబాబా అవతారం. అంతేకాని ఈ విధంగా జన్మదినం జరుపుకోవటం కాదు అన్నారు 74లో బర్త్డే రోజు. ఇంకో సందర్భంలో నేను నిత్య నూతనుడను అతి సనాతుడను సాధు ధర్మమును పునరుద్ధరించుటకు సాధు సంరక్షణ కొరకు వారి అభివృద్ధికి తగిన వాతావరణం కల్పించే కొరకు ఈ యుగ యుగమును అవతరిస్తుంటాను. గీతాచార్యుడు చెప్పినట్టుగా. కొందరు భగవంతుడు మానవ రూపం ధరించి వస్తాడా అని ప్రశ్నించవచ్చు. ఆ లోకం నుంచి మన బాగు చేయొచ్చుగా. ఆ లోకం నుంచి పిలిస్తే మనకి మామూలు భాష అర్థం కావట్లేదు. ఆయన భాష మనకు ఆ వేరే లోకం నుంచి మనకెలా అర్థమవుతుంది? సో భగవంతుడు మానవ రూపం ధరించి వస్తేనే మానవ భాషలో మానవుల పద్ధతిలో వ్యవహరించి ఆనందం పొందగలుగుతారు, ఉపదేశంలో అందుకుంటుంటారు. మనం స్వామికి చాలా బర్త్డే గిఫ్ట్లు ఇస్తుంటాం. మేము కూడా ఇప్పుడు వాళ్ళకి కానుకలు ఇచ్చాం, దుప్పట్లు ఇచ్చాము, స్కెచ్ పెన్లు ఇచ్చాము, ఇంకా చాలా ఇస్తాము. ఈ పుట్టినరోజున స్వామికి ఇవ్వాల్సిన కానుకల గురించి మీరు ఆలోచించాలి. ఏం కానుక అడుగుతున్నారు స్వామి? తోటి మానవులను ప్రేమించి వారి బాధలలో భాగం వహించి వారికి సేవలు అందించినప్పుడే స్వామికి మీరు సరియైన కానుకలు ఇచ్చినట్లు అవుతుంది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నేనేం మీ నుంచి ఆశించట్లేదు, అడగటం లేదు. నేను అడిగేది ఒకటే, ప్రేమను పెంచుకోండి. చాలా మంది చెప్తుంటారు స్వామి హ్యాపీ బర్త్డే. నాకు వాళ్ళ పొద్దున్న చాలా మెసేజ్లు వచ్చినాయి. చాలా మంది భక్తులు పర్సనల్ గా పెట్టారు. అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాం. అప్పుడు హ్యాపీ బర్త్డే స్వామి అంటే స్వామి చెప్పిన మాట, నేను విచారంగా ఉన్న క్షణం లేదే. నేను విచారంగా ఉంటే మీరు హ్యాపీగా ఉండాలి స్వామి అని మీరు చెప్పుండొచ్చు. ఆయన ఎవరు, నాకు విచారమే లేదు, నేను విచారంగా ఉన్న క్షణమే లేదు. బికాజ్ నాకు అనంతమైన ఆనందం ఉన్నది. నేను ఆనంద స్వరూపుని, నేను ప్రేమ స్వరూపుని, నేను శాంత స్వరూపుని, నేను ధర్మ స్వరూపుని, సత్య స్వరూపుని. నాకు అనంతమైన ఆనందం ఉన్నది. మరి ఏం చేయాలి అంటే హ్యాపీగా లేని వారికి సంతోషాన్ని ఇవ్వండి. చాలా మంది హ్యాపీగా ఉండరులే. మన సమాజంలో మన చుట్టూతో చాలా మంది హ్యాపీగా లేని వాళ్ళు మనం గమనిస్తుంటామండి. నిజంగా ఆ దృష్టితో చూస్తే చాలా మంది హ్యాపీ లేని వాళ్ళు కనపడతారు మనకి. అట్లీస్ట్ వి షుడ్ మేక్ సంబడి కొంతమందినే హ్యాపీగా అట్లీస్ట్ ఈ రోజు ఒక సంకల్పం పెట్టుకుని ఇంతమందికి ఏదైనా చేద్దాము, ఇంతమందికి ఇంత భగవంతుడి ప్రసాదం పెడతాము అంటే ప్రసాదం కూడా దొరకని వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. సో లెట్ ద పీపుల్ మేక్ హ్యాపీ. నేను ఆల్వేస్ హ్యాపీ. నన్ను మీరు హ్యాపీ చేసేది ఉంది. సో హ్యాపీ లేని వాళ్ళు ఉంటారు కనుక హ్యాపీగా లేని వారికి సంతోషాన్ని ఇవ్వండి. అటువంటి సంతోషాన్ని ఇచ్చే అద్భుతమైన అవకాశం ఈ సత్యసాయి ఆర్గనైజేషన్. ఇది స్వామిస్ మిలిటరీ, స్వామి సైన్యం. అటువంటి స్వామి సైన్యంలో మనం అంతా కూడా మంచి ధీరులైన సుశిక్షితులైన యోధులుగా మారి జయబేరి మ్రోగించండి. రామకృష్ణ లాంటి అవతారాల సమయంలో బ్రతికి ఉండి అవతార రహస్యాన్ని తెలియలేక వారిని పూజించక జీవితాన్ని గడిపిన వాళ్ళకన్నా మీరు అదృష్టం ఎంతో గొప్పది. ఎందుకంటే మీరు భగవంతుడనే భావంతో మీరు దర్శన స్పర్శన సంభాషణ అవకాశాలు పోగొట్టుకోనకుండా ఆ భావంతో పూజిస్తున్నారు కదా. ఇప్పుడు రాముడిని ఎంతమంది గుర్తించగలిగారు, దేవుడిని కృష్ణుని ఎంతమంది గుర్తించగలిగారు? మనం చాలా అదృష్టవంతులము. ఆయన భగవంతుడు అని గుర్తించగలిగాము. ఆయన చేపట్టే కార్యక్రమాల్లో మనం పాల్గొనే ప్రయత్నం చేస్తున్నాము. ఆ దర్శన ఆనందాన్ని పొందుతున్నాము, స్పర్శన ఆనందము అని సంభాషణ ఆనందాన్ని నెమరేసుకుంటూ మన జీవితాలు గడుపుకుంటున్నాము. అటువంటి పూజ్య భావంతో జీవిస్తున్నారు కనుక మీరు ఆ కాలంలో ఉన్న వారికంటే మీరు చాలా అదృష్టవంతులు అని మనం అంటలే, స్వామి అంటున్నారు. యు ఆర్ సో లక్కీ పీపుల్ దాన్ ద పీపుల్ హూ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రామాయణ కృష్ణావతార. ఇది మీ భాగ్య విశేషమే కదా అంటున్నారు స్వామి ఇంకొక బర్త్డే సందర్భంలో. ఒక సందర్భంలో ఎవరు స్వామి అంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. నేను మొదలు పెడతాను పద్య సూక్తి.
ఎవరు స్వామి మీరంటే నేను సాక్షాత్ శ్రీమన్నారాయణే. ఆయన శ్రీమన్నారాయణ ఇట్ సెల్ఫ్ కేమల్ సత్యనారాయణ అని ఈ పద్య సూక్తి చెప్తున్నారు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషు. ఎనీబడి కెన్ కంటిన్యూ ఇట్. నేను ప్రహ్లాదు దగ్గర చెప్పమ్మా. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినికా చెడితరి కమల నయనుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు వేదకు చేలుని బ్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ధ్రువ కుమారుని సాక వైకుంఠవాసి. ఆ గుణంబు గణించి అమరవంజుడు ఆర్తజనులను పాలింప అవతరించే. అనాథనాథ శ్రీనాథ లోకనాథ సచ్చిదానందమూర్తి పుట్టపర్తి శ్రీ సత్య సాయి. సాయిరామ్. థ్యాంక్ యూ. అద్భుతం మేడం, అద్భుతం. సో నేను శ్రీమన్నారాయణుడు అని అన్నాడు. అంటే శ్రీమన్నారాయణుడు అంటే మనకు వెంటనే డౌట్ వస్తుంది, పరమశివుడు కాదేమో. ఎందుకంటే ఆయన శ్రీమన్నారాయణ చెప్పాడు కదా, శ్రీమన్నారాయణ క్వాలిటీస్ అని చెప్పేటప్పుడు మనకు వెంటనే డౌట్ వస్తుంది, ఓహో ఈయన శ్రీమన్నారాయణ అయితే పరమశివుడు వేరే ఉంటాడా, ఆయన అవతారాలు ఎందుకంటే హరిహరి హరిహరి హరి అనరే ఆత్మారాముని మదిగొనరే శివ 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 శివ. హరికి శివకి భేదాలు మనకు చాలా బాగా చెప్తుంటారు శాస్త్రి గారు. హరి వేరు హరి వేరు అని మనకు ఒట్టు చూస్తాం అనుకోండి, ఎంత అంటే అజ్ఞాన స్థితిలో ఉంటామని మానవుడు కాబట్టి. సో ఆ ఛాయిస్ ఆ ఛాన్స్ మనకి ఇవ్వకుండా, ఇందాక ఏ విధంగా అయితే ఒక బర్త్డే రోజు నేను సాక్షాత్తు నేను సత్యనారాయణ అంటే ఏమనుకున్నారు, నేను శ్రీమన్నారాయణి అని వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. ప్రహ్లాదును కుచేలుడు అన్నాడు, ధ్రువకుమారుడు అన్నారు, కరీని అంది మేడము, బలిచక్రవర్తి, ఇవన్నీ అటు వాళ్ళ దగ్గర ఏముంది, ఏం చూసి వాళ్ళని అందరినీ ప్రొటెక్ట్ చేశాడు. సో మన దగ్గర ఏమి లేవు, మన దగ్గర కూడా ఏదో ఉండబట్టే చూశాడు. మనకు కనపడకపోవచ్చు, మన దగ్గర ఉన్న మంచి గుణాలు చూసి వాళ్ళని ఎలాగా కాపాడాడో ద సేమ్ ప్యాటర్న్ హీ వాంట్ టు సేవ్ ఆల్ ఆఫ్ అస్. సో ఇంకొక సందర్భంలో బీ రెడీ ఎవరైనా ఇక్కడ శ్రీమన్నారాయణుడు అన్నట్టుగా ఒక బర్త్డే రోజు నేను శ్రీమన్నారాయణే కాదు హరిహర స్వరూపముల యొక్క సమన్వయ స్వరూపము అని ప్రకటించారు. దానికి పద్య సూక్తి ఏంటంటే, ఆనందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే. ఎనీబడి రైట్? ఆ నందబాలుడే చెప్పాను నేను. తర్వాత సాయిరామ్ ఎవరో చెప్పకపోతే నేను చెప్తానండి. పర్లేదు మేడం, మేమేం అనుకోం, ఎవరు వస్తే అని చెప్పచ్చు. చెప్పంటారండి? చెప్పమ్మా. ఓకే, పర్లేదు. ఆనంద బాలుడై తనవారి గుర్తింప తరలి వచ్చే. ఆ రామచంద్రుడే తన బంటులను కనుగొనవచ్చే. ఆయీసుడే బాల సాయీసుడే ఇట తన గుంపుతో ఆడుకొనగవచ్చే. ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములను చేకొనగవచ్చే. అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగ స్థలాన నిలిపి ఆనాటి ఈనాటి ఆట చూచి సుంత వర్ణించి కొంత సంతసముగనుడి. సాయిరామ్. ఇంకో సందర్భంలో ఇది స్వామి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 1-2 సంవత్సరాలకి ఆయన ఉద్దేశం ఏంటి నిన్న బాగా చెప్పింది గీత యశోద మేడం. ఆయన ఏదో రకం చేసి మన కించిత్ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, లేదా ఒక చిన్న సేవా కార్యక్రమం, ఒక దుప్పటి తుండు కూడా పంచడమో, లేకపోతే ఒక
లేదు మన పొద్దున నిన్న మా మేడం ఏం చేసింది, మా దగ్గర పిల్లలకి స్కెచ్ పెన్లు పంచగా మిగిలిపోతే 2-3 వేసుకొచ్చింది బ్యాగ్ లో. సరే పాపం అప్పటికి ఓపిక లేదు. నేను పిల్లలు వచ్చి కూర్చున్నారు, వాళ్ళందరూ కూడా అపారమైన ప్రేమతో వాళ్ళ యొక్క డ్రాయింగ్ టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేశారు. సో వాళ్ళకి ఇద్దామంటే ఒకరు కాదు 10-12 మంది అర్ధరాత్రులు దాకా వేసుకుంటూనే ఉన్నారు. ఇంకా పొద్దున కూడా వేసి నగర సంకీర్తన పట్టుకొచ్చారు ఆ యొక్క అవి. మరి అందరికి ఇవ్వాలంటే ఈ 2-3 ఏం సరిపోతే అప్పుడు రాత్రి ఒక 500 రూపాయలు ఇచ్చి బాబు ఒక 20 స్కెచ్ పెన్ సెట్ కొనుక్కురా, కొంచెం పల్లెటూరు అయినా దగ్గర పోయి అందరికి ఇచ్చిపోతాను అంతే. సో ఆయన ఉద్దేశం ఏంటంటే మన చేత చిన్న ఏమన్నారు, పిల్లలు ఇక్కడ ఉన్న ఇక్కడ కుర్చీలు బాగలేవురా, ఇక్కడ ఎంత ఈస్ట్ సైడ్ డైరెక్షన్ ఉంది బాగలేదు, వెస్ట్ సైడ్ పెట్టించాడట. అంతా అయిన తర్వాత అరే ఇందాకే బాగున్నాయి ఎందుకు వెస్ట్, అదేం స్వామి ఇందాక ఈస్ట్ ఉంటే వెస్ట్ పెట్టమన్నారు మళ్ళా ఈస్ట్ పెట్టమంటారంటే, మీ చేత ఏమైనా చేయించి రేపు కుర్చీలకు అవసరం వస్తుంది, ఇంకెవరికైనా అవసరం వస్తుంది కదా, మీకు ఏమైనా ఇవ్వాలంటే మీకు బ్యాంకులో మీకు డిపాజిట్ చేయించడానికి ఈస్ట్ లో ఉన్న కుర్చీలు వెస్ట్ పెట్టించాను, అంతకంటే ఏం లేదు అన్నారు స్వామి. ఆయనకి ఇవ్వాలి. మనం ఒక మాట చెప్తాడు నేను రుద్రంలో, మన కోరికలన్నీ తీర్చడానికి పెద్ద వ్యసనపరుడు ఆయన. ఒకటి కోరిక అండి, ఈ మానవాళికి ఒకటికి ఎన్ని కోరికలు ఉంటే ఈ కోరికలన్నీ కూడా తీర్చాలనే తపనతో ఉంటుంటాట ఆ యొక్క నారాయణమూర్తి. సో తీర్చడానికి ఏం చేస్తాడు, చూస్తాడు వీడేమన్నా చేస్తున్నాడా, తప్పేముంది. ఇప్పుడు నేను దిగుతూ వచ్చాను, దిగేటప్పుడు నాకు డబ్బులు అవసరం ఉందని చెప్పి ఏటీఎంలో డబ్బులు ఎట్లా ఇస్తాడు, నా బ్యాంక్ లో ఉంటే ఇస్తాడు. నా బ్యాంకులో అకౌంట్ లో ఉంటే ఏటీఎంలో కార్డు పెడితే వస్తుంది, దారిలో డ్రా చేసుకుని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేటప్పుడు. సో మనకేమన్నా డిపాజిట్ చూస్తాడు ఆయనకి సహాయం చేయటానికి. ఫర్ దట్ పర్పస్ నిరంతరం తప్పని ఏదో ఒక చిన్న సేవ మనతో చేయించాలని తప్పన పడుతుంటారండి. ఆయన ఉద్దేశం ఏంటంటే సమస్త మానవాళిని తన వైపు తిప్పుకోవటానికి నేను శివశక్తి తత్వంతో పత్తిలో అవతరించాను అని స్వామి తన 69 బర్త్డే రోజు అద్భుతమైన మాట చెప్పారండి. నేను శివశక్తి స్వరూప, ఐ వాంట్ టు టర్న్ ఆల్ ది మ్యాన్కైండ్ టువర్డ్స్ మీ. మీ యొక్క చూపులు, మీ ఆలోచనలు, మీ సర్వము నా వైపు మరల్చడానికి ప్రయత్నము ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇంకో సందర్భంలో ఇది ఇంకా అంతకుముందు ఇంకా ఎర్లీ స్టేజెస్ 60 ప్రాంతంలో 1960 నేను నిత్య నూతడునను అతి సనాతనుడను సాధు ధర్మమును పునరుద్ధరించుటకు సాధు సంరక్షణ కొరకు వారి అభివృద్ధికి తగిన వాతావరణం కల్పించడం కొరకు యుగ యుగమున అవతరిస్తూ ఉంటాను. కొందరు భగవంతుడు మానవ రూపం ధరించి వస్తాడా అని ప్రశ్నించవచ్చు. భగవంతుడు మానవ రూపం ధరించి వస్తే నీటిలో పడ్డవాడిని కాపాడాలంటే ఒడ్డు మీద గురించి కమాన్ 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 కమాన్, నీటిలో పడ్డవాడు రక్షించాలంటే నీటిలో దూకాల, దెన్ ఓన్లీ హీ విల్ బి ప్రొటెక్టెడ్. మనంతా నీటిలో పడ్డవాళ్ళం కనుక ఆయన కూడా నీళ్ళలో దూకి హీ ప్రొటెక్టింగ్ అది. అటువంటి భగవంతుడు మానవ రూపం ధరించి వస్తేనే అతని బోధన, అతని ప్రేరణ, అతని జ్ఞానము మానవ భాషలో మానవ పద్ధతిలో గ్రహించి ఆనందాన్ని పొంది ఉపదేశం అందుకుంటున్నాను. మన దేశంలో పుట్టాడు కనుక మన రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడుతున్నాడు. పొరపాటున ఇంకొక దేశంలో పుట్టింటే ఆ భాష మనకేం అర్థమవుతుంది. మనం తెలుగులో మాట్లాడే ఆహావో చప్పట్లు కొడుతున్నాం, మరి పక్కన పాశ్చాత్యులు పాపం వాడు కూడా కొడుతున్నాడు, మరి వాడికి ఏం అర్థమైందో, మరి మనం కొడుతున్నాడేమో. మరి మనవాడు కనుక పుట్టి మన రాష్ట్రంలో పుట్టి మన తెలుగువాడుగా పుట్టి తెలుగులో మాట్లాడబట్టి మనకు ఆహావోహో వినపడుతోంది. ఇంకో సందర్భంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ఐ కెన్ కంక్లూడ్ హియర్ అండ్ ఐ కెన్ కంటిన్యూ లేటర్. ఇట్ విల్ టేక్ 2-3 సత్సంగాల్లో మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎందుకు తొందరపడి, ఏదైనా స్వామి వేసేదే కదా. మన మోటో స్వామి తత్వం గురించి తెలుసుకోవడం, మన స్వామి అవతార లక్ష్యాన్ని తెలుసుకుని ఆనందపడటం మన పని. రోజు కూడా ఆయన అవతార తత్వంలో అవతార వైభవంలో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అదే స్వామి మెసేజ్ అంటేనే అది. సో విల్ హ్యావ్ 2-3 మెసేజెస్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత విల్ హ్యావ్ దిస్ లాస్ట్ టాపిక్ అండి. అప్పటికి స్వామికి 55 years. అంటే 55 years అంటే ఏ సంవత్సరం ఏమిటది రఫ్లీ చెప్పండి. స్వామికి 55 years అంటే ఏ సంవత్సరం ఏమిటది? 80 మోస్ట్ ప్రాబబ్లీ. అమ్మ చక్కగా నిన్న మేము తలుచుకున్నాం అమ్మ అట్లూరి విజయలక్ష్మి. సాయిరాం బాబు.
ఇవాళ చక్కగా మాట నీ మాట చక్క నేనేం చెప్పాను తెలుసా, పట్టు చీర కట్టుకుని ఎంత అట్లా అద్భుతంగా ఉంటుందో మా అక్క మీరు చూస్తే ఆనందపడతారని చెప్పాను మా నారాయణమూర్తి వాళ్ళకి. అంటే మా మేడంకి. ప్రేమ ప్రేమ ఏంటి ప్రేమ, నీలాంటి వాళ్ళు కూడా కృష్ణా జిల్లాలో లేరు, నువ్వు చేసిన సేవలు నేను కూడా నారాయణమూర్తి చెప్పాడు. నేను అందివే రిటర్న్ లో అంటే నాకు తెలుసుగా ఊర్లో మా మేడం ఫస్ట్ టైం కదా, ఇది బట్టిపోలు అంటాడు, ఇది వేమవరం అంటాడు, ఇది అదంటాడు, ఇంకొక చెప్తా అన్ని అనుభూలు చెప్పుకుంటూ తీసుకొచ్చావు అనమాట. ఈ సంస్థలో నేనేమి చెప్పే స్థితిలో ఉపయోగపడే స్థితిలో లేనని ఏడుస్తున్నాను. భలే బాగా చేస్తున్నావు. నీ ఖాతాలో డబ్బులు ఉన్నాయి భలే, 40 సంవత్సరాల పైన చేసాట. ప్లెంటీ ఆఫ్ బ్యాలెన్స్. హలో, దగ్గర నుంచి అన్ని సేవల్లో చేసాము, బాల్ వికాస్ చేసి అనుకోకూడదు రండి స్వామి, నా కర్మయోగం కాదు. ఎంత అద్భుతంగా నీ వాయిస్ చేయాలా. సాయిరామ్ అండి. లేదమ్మా బంగారు బాబు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, చాలా ఆనందంగా నువ్వు మాట్లాడినందుకు. నేను రోజు మాట్లాడుతున్నా, నాకు నీ వాయిస్ ఎంత చక్కగా, ఐఎమ్ సో హ్యాపీ అక్క టుడే. సాయిరామ్ బంగారు, హృదయపూర్వక శుభాశీస్సులు నాయన కుటుంబానికి, సంస్థలో ఉన్న అందరికి, మన సభ్యులందరికీ. అన్ని చెప్పిన, 2 పిల్లలకు 2 అంతస్తులు కూడా కట్టించింది మా అక్క. ఆ మాట కూడా చెప్తా, అని చెప్తా నేను, అటు చెప్తా ఇటు చెప్తా. సాయిరామ్ బంగారు. నేను చూశాను కనుక చెప్పాను అక్క. నేను మీ ఇల్లుని చూపించిన కనుక నేను చెప్పిన, ఉత్తగా చెప్పాను. నాకేం తెలుస్తుంది, ఒక్కొక్క కొడుకు 2 ఇల్లుగా 2 ఫ్లోర్లు కట్టించిందండి మా అక్క. సాయిరామ్ అండి. సాయిరామ్. ఆనందాన్ని పట్టలేకపోతున్నా మీ వాయిస్. సాయిరామ్ బంగారు. నాకు పట్టదా, ఎంత చక్కటి వాయిస్, ఎంత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఐఎమ్ హియరింగ్ సో మచ్ హ్యాపీ. ఎంత చక్కగా మాట్లాడుతున్నావు అక్క. నువ్వు మాకు ఆదర్శం అనమాట. జలుబు చేస్తే తెలిసిన వాటికి మేము భయపడిపోతుంటాం, అటువంటి దానికి నువ్వు అదే రాత్రి చెప్తున్నాడు మా అక్క గురించి కూడా, జిఎల్ సరస్వతి గురించి కూడా, నారాయణమూర్తి మా అమ్మగారికి. కొంచెం వీక్ గా ఉండేవరకు షుగర్ లెవెల్ పడిపోయినాయి నేను మేడంకి. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్, యూ కెన్ కంక్లూడ్. అమ్మాయి 1-2 భజనలు వాయిస్తే నువ్వు ముగిస్తే నేను మళ్ళీ కార్యక్రమం నడుస్తాను పద్మ అక్కడ. అది నేను ఎక్కడ కూర్చొని చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా, మీరు ఆశ్చర్య కిచెన్ రూమ్ లో, పూజా రూమ్, ఇదిగా కిచెన్ రూమ్ కాదు, పూజా రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నా, వాళ్ళ వంటశాలలో. సో దిస్ ఈజ్ ద స్వామి 55th బర్త్డే నాడు స్వామి తన నోట్తో చెప్పిన మాటలండి. తన 11వ ఏట జరిగిన ఒక విచిత్రమైన సంఘటన స్వామి నేరేటెడ్. స్వామి కమలాపురం హై స్కూల్ మనం చదువుకున్నాం ఇది, ఎందుకంటే స్వామి బాల్యం గురించి చదువుకున్న రోజులు, స్వామి తన బాల్యం గురించి చెప్పిన మాటలు కూడా, మన స్వామి మాటల్లో కూడా ఒక గ్రంథం చదువుకున్నాం. స్వామి కమలాపురం స్కూల్లో చదువుకున్న రోజులో ఒక రోజు తన స్నేహితులతో కలిసి స్టేషన్ లో తిరుగుతున్నట్ట. ఇంతలో ఒక రైలు వచ్చి ఆగిందట. ఆ రైలు నుంచి ఒక విదేశీయుడు దిగి పరిగెత్తుకుని వచ్చి స్వామిని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుని కంటిదారులు కారుస్తూ, నాకు చాలా ఆనందంగా ఉంది గంతులు వేసాగట. అంతేకాకుండా నాకు నీవంటే చాలా ప్రేమ, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని కూడా అన్నట్ట ఎవరో రైల్లోంచి దిగిన అతను. సో స్వామి స్నేహితులు అమ్మా సాయిరామ్, అతని పేరు ఉల్ఫ్ మెస్సింగ్. ఓ వెరీ నైస్ అక్క, వెరీ నైస్. స్వామి స్నేహితులు ఆ విదేశీని ఒక పిచ్చివానిగా భావించి తమ రాజును అతను ఎత్తుకొని పోతాడే, ఆ రోజు పరిస్థితులు అలా ఉండే భయం. స్వామిని బలవంతంగా అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ విదేశీని మాత్రం అక్కడే నిల్చుని స్వామి కనుమరుగయ్యే వరకు అలా. మనం కూడా అప్పుడప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తుంటాం. మా అమ్మాయి స్కూల్లో చదువుకున్నప్పుడు, బస్సులో పోయినప్పుడు, బస్సులో నాకు ఎక్కడ సీటు దొరుకుతుంది, తనకు బస్సు రోడ్డు మీద పోతుంది, కిటికీలో సెండ్ ఆఫ్ చెప్తుంది. అంటే పిల్లల తాపత్రం చూడండి. బస్సులో నాకు కిటికీ వైపు సీట్ రావాలి కదా, బస్సు రోడ్డు మీద బస్సు వాళ్ళ స్కూల్ నుంచి ఎప్పుడు పోతుంది, తను ఎప్పుడు చూస్తుంది. అంటే మనం కూడా రైలు ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇచ్చావు చేయి ఊపుతూనే ఉంటాం చివరిదాకా, కనపడేదాకా. రైలు పోయేవాడు ఊపుతుంటాడు, రైలు ప్లాట్ఫామ్ ఉన్నవాడు కూడా ఊపుతుంటాం.
కానీ విదేశీయుడు మాత్రం అక్కడే నిల్చుని స్వామి కనుమరుగయ్యే వరకు అలా చూస్తూ ఉండిపోయాట. అతని పేరు ఇందాక మేడం చెప్పినట్టుగా వుల్ఫ్ మెస్సింగ్. అతని గురించి బ్రీఫ్ గా తెలుసుకుని we can conclude session today. రష్యా దేశస్థుడైన ఈ వుల్ఫ్ మెస్సింగ్ ఒక ఆత్మ జ్ఞాని. అనేక సాధనలు చేసి దివ్య శక్తులు సంపాదించాడు. ఆ రోజులలో రష్యా దేశంలో స్టాలిన్ నాయకత్వంలో భౌతికవాదం, నాస్తికవాదం ప్రబలి ఉంది. ఈ స్టాలిన్కు మెస్సింగ్ యొక్క దివ్య శక్తుల ప్రకటన, ప్రదర్శన నచ్చలేదు. అంటే వుల్ఫ్ మెస్సింగ్ ఎంత ఫేమస్ స్టాలిన్ దృష్టిలో ఉన్నాడు అంటే ఆలోచించండి. ఇప్పుడు మన కోటి దీపోత్సవానికి మన భారతదేశ రాష్ట్రపతిని పట్టుకొచ్చాడండి ఆ నిర్వాహకుడు. ఇట్స్ నాట్ ఈజీ. భారతదేశంలో ప్రథమ పౌరుడు రావటం అంటే పౌరురాలు అని అనుకున్నాను. ఇప్పుడు కనుక లేడీ కనుక ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఒక స్పిరిచువల్ యాక్టివిటీ తీసుకురావాలంటే నేను అనుకున్నా ఏదో రోజు ఖచ్చితంగా ఈయన ప్రధానమంత్రిని, ప్రెసిడెంట్ కూడా ఈ స్టేజ్ మీద పట్టుకొస్తారు. చాలా మంది వస్తారు వీళ్ళు. నేను చాలా మొన్నటి రోజున చూసి ఆశ్చర్యపోయిన మన రాష్ట్రపతి గారు ఆ వేదిక మీద చూసి. సో ఇక్కడ వుల్ఫ్ మెస్సింగ్ సామాన్యుడు కాదు. ఎందుకు చెప్తున్నానంటే స్టాలిన్ దృష్టిలో ఉన్నాడంటే ఆలోచించండి అతని యొక్క పర్సనాలిటీ. ఆ రోజుల్లో రష్యా దేశంలో స్టాలిన్ నాయకత్వంలో భౌతికవాదం, నాస్తికవాదం ప్రబలి ఉంది. స్టాలిన్ కు మెస్సింగ్ యొక్క దివ్యశక్తుల ప్రకటన, ప్రదర్శన నచ్చలేదు. అతన్ని తాను స్వయంగా అణచివేయలేక జర్మనీ దేశానికి హిట్లర్ వద్దకు పంపాడు. కానీ మెస్సింగ్ ఏమాత్రం భయపడక, ఓ దేవా, నీ వైభవాన్ని, దివ్యశక్తులను ప్రచారం చేయడానికి నేను పూనుకున్నాను. వీటికి భయపడాల్సిన అవసరం నాకు లేదు అని అనుకొని ధైర్యంగా హిట్లర్ వద్దకు బయలుదేరాట. వియన్నాలో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టైన్, మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ అని నేను ఎంఏ సోషాలజీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది అందరం చేసిన వాళ్ళమే. అది సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ అని ఆ రోజుల్లో తెలియదు. మనం అంతా కూడా స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఇప్పుడు బాల్ పెన్లు వచ్చినాయి. మనంతా ఇంక్ పెన్లు వాడిన వాళ్ళమే. మీరందరూ కూడా ఇంక్ పెన్లు వాడిన వాళ్ళు నాకు తెలుసు. 4 సంవత్సరాల క్రితం సాంబమూర్తికి బెస్ట్ అవార్డు వచ్చినప్పుడు పుట్టపర్తిలో ఒక ఇంక్ పెన్ను, ఒక పాదరక్షలు, ఒక గొడుగు పట్టుకొచ్చాడు. పుట్టపర్తిలో ఫస్ట్ చూడటానికి వచ్చిన గురువుగారి దగ్గర పోయినప్పుడు ఉత్తగా చదువుతా సీమన్స్ ఇంక్ పెన్ను, చెప్పుల జత, గొడుగు పట్టుకొచ్చాడు. సో మనమంతా కూడా ఇంక్ పెన్తో చదువుకున్న రోజుల్లో చిన్నప్పుడు అంటే 3వ క్లాస్, 4వ క్లాస్, 5వ క్లాస్ ఉన్నప్పుడు తెల్ల కాగితం మీద ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఇంకు చల్లేవాళ్ళం. చల్లిన తర్వాత దాన్ని ఒక నిలువు మడత, ఒక అడ్డం మడత, ఇంకొక 14 మడతలు పెట్టిన తర్వాత కాసేపు అయిన తర్వాత కాగితం ఓపెన్ చేస్తే ఆ ఇంకు డ్రాప్స్ డిఫరెంట్ ఆకృతుల్లో మనకి దర్శనమిస్తాయి పేపర్ మీద. ఏం కనపడుతోంది అంటే నాకు ప్రకృతి కనపడుతుంది అని ఒకడు కొండలు అంటాడు, గుట్ట అంటే ఒక్కొక్కటి అకార్డింగ్ టు మెంటల్ సిచ్యుయేషన్ ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తాడు. నాకు దేవుడు కనపడుతున్నాడు అంటే ఒకడు దెయ్యం కనపడుతున్నాడు అంటాడు. దిస్ థియరీ ఈజ్ కాల్డ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ అంటారు అనమాట. సో వుల్ఫ్ మెస్సింగ్ ఆ యొక్క హిట్లర్ దగ్గర పోతూ ఆన్ ది వేలో వియన్నాలో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టైన్, మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నాడు. ఎందుకంటే ఫ్రాయిడ్ అనకూడదు, ఆయనకు మేము బొడ్డు కోసం పేరు పెట్టలేదు, సిగ్మండ్ ఫ్రాయిడ్ కలుసుకున్నాడు. ఈ మెస్సింగ్ యొక్క దివ్య శక్తులను, అతని సిద్ధాంతాలను వినటం అంటే చూడటం, వినటం. మానసిక శాస్త్ర పరిశోధనలో ఆరితేరిన ఫ్రాయిడ్ ఆశ్చర్యపోయాడు. చెప్పాడు కదా, దిస్ ఈజ్ మెంటల్ యాటిట్యూడ్ అనమాట. ఏం కనపడుతుందంటే మానసిక ప్రవృత్తి. ఆనాటి నుంచి అతను తన దృష్టిని మానవుల్లోని అత్యుత్తమ మానసిక శక్తుల పరిశోధన వైపు మరల్చుకున్నాడు. ఆ స్టాలిన్, ఫ్రాయిడ్ యొక్క మెస్సింగ్ల యొక్క శక్తులను గుర్తించినప్పటికీ తన ఆధిపత్యాన్ని వదుకోలేక భౌతికవాదాన్ని, నాస్తికవాదాన్ని దట్ ఫ్రాయిడ్ ఈజ్ ఎ వెరీ గ్రేటెస్ట్ పర్సనాలిటీ, కానీ ఒప్పుకుంటే లాభం లేదు అని వాడిని తప్పించడానికి ప్రయత్నం చేశాడు.
అటువంటి వుల్ఫ్ మెస్సింగ్ స్వామిని దర్శించిన తర్వాత తన జీవిత లక్ష్యం సాధించిన ఆనందంతో స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాట రైల్వే స్టేషన్ దర్శించుకున్న తర్వాత. స్టాలిన్ నాయకత్వం కూలిపోతుంది ఆనాడే అతను చెప్పాట. అతను చెప్పినట్టే జరిగింది. ఆయన స్టాలిన్ తర్వాత వచ్చిన అతని పేరు కూడా మనందరం తెలిసిన క్రుష్చేవ్ అంటారు, నికటా క్రుష్చేవ్. ఎందుకంటే మాకు కాస్త పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఎవడు, బ్రిటన్ ప్రధానమంత్రి అంటే ముఖ్యమైన కొంచెం మనకి కొంచెం పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవడండి, బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరండి, రష్యన్ ప్రెసిడెంట్ ఎవరండి, మనకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో స్టాలిన్ నాయకత్వం కూలిపోయిన తర్వాత నికటా క్రుష్చేవ్ ఈ పరిస్థితిలో పరివర్తన సాధించాట. ఇంతలో క్రిల్ అనే ఫోటోగ్రాఫర్ కూడా ఈ పరివర్తన ఉద్యమానికి సహకరించాట. ఆ క్రిల్ అనేక విజయాలను సాధించాట. అతడు ఒక ప్రత్యేకమైన కెమెరాతో మానవులు, క్రిమికీటకాదులు, వృక్షాలు, శిలలు అన్నింటినీ బహువర్ణ తేజోవలయం ఆవరించి ఉంటుంది. ఆరా ప్రతివాడికి చుట్టూ ఆరా ఉంటుంది. ఎంత ఉంటుందంటే మన సాధన బట్టి ఉంటుంది. ఏ కలర్లో ఉంటుంది లోపల ఉన్నది. ప్రేమగా ఉన్నవాడికి ఒకటి, ఎప్పుడో కోపంతో ఉన్నవాడికి కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో దీనివల్ల ఏం తెలిసిందంటే దీని మూలంగా ఈశావాస్యం ఇదం సర్వం అనే వేద సూక్తి వెల్లడైంది. ఇంతేకాక అతడు ఆకాశంలో ఎగిరే పక్షులను గుర్తించాడు. ఆకాశంలో ఎగిరే పక్షి అంటే సామాన్యమేం కాదు. ఇప్పుడు మన వేద మంత్రంలో రెండవది ఇదే. మనకి ఇప్పుడు 5వ అనువాకంలో ప్రస్తుతం మనం నడిచిన మంత్రంలో 2వ దానికి అక్షరం ఎగిరే పక్షి. ఎగిరే పక్షి అంటే విశ్వవ్యాపకత్వము. ఎగిరే పక్షిని పట్టుకోవాలంటే స్కిల్స్ ఉండాలి. కాస్త ముందుకు పోతే ఎవడు పడితే వాడు కొడతాడా? మత్స్య యంత్రాన్ని అందరూ కొట్టలేకపోయాడు. మరి ఎవడు పడితే వాడు కొడితే మరి మత్స్య యంత్రం ఎవడు పడతాడు? అందరూ స్కిల్ ఫెయిల్స్. మరి అందరూ ఎందుకు ఓడిపోయారు? జాగ్రత్తగా అర్జున, గురి చూసి కొట్టు అనేది చెప్పాడు. అన్నీ నేను చేస్తే నువ్వు చేసేది ఏముందన్నట. అంటే మా డౌటింగ్ థామస్లు కదా, దేవుడు పక్కన ఉన్నా మనకి సందేహాలు ఉంటే దేవుడు జాగ్రత్త గురికి పెట్టు అని 10 రకాలు చెప్పేటప్పుడు మరి ఇవన్నీ నేను బాగానే ఉంది బావా, బాటిల్ నువ్వు చేసేదే ఉందన్నట. ఆ మత్స్యాన్ని తిరగకుండా చేస్తాను అన్నట్టు. అప్పుడు పొరలు ఊడిపోయినాయి అర్జునుడికి. ఆ మత్స్యాన్ని నేను తిరగకుండా చేస్తాను, అప్పుడు కొట్టు నువ్వు. ఎగిరే పక్షులు గుర్తించాడు. మానవునికి అగోచరంగా ఎన్నో గ్రహాలు ఉన్నాయని, వాటిలో లైఫ్ ఉందని నిర్ధారించాడు. దట్స్ వై స్వామి ఇవన్నీ కూడా చెప్తూ భౌతికవాదం, నాస్తికవాదంతో పాటు నైతిక ఆధ్యాత్మిక వాదాలు కూడా సమానంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఎవరైతే సోకాల్ నాస్తికులు అనుకుంటున్నారో అటు నాస్తికులు కూడా ఆస్తికులుగా మారగలరు అని స్వామి 1980లో తన బర్త్డే సందర్భంలో చెప్పడం జరిగిందండి. నిజంగా చాలా విషయాలు ఉన్నాయి. స్వామి తన 80 సంవత్సరాల అవతార కాలంలో ఎన్నో విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఇవాళ ఆయన జన్మదివసం రోజు కొన్ని విషయాలు ముచ్చరించుకునే అవకాశం ఉందండి. యూ కెన్ హ్యావ్ ఫ్యూ మోర్ సత్సంగాస్ ఆన్ దిస్ టాపిక్ ఆఫ్ స్వామి బర్త్డే ఇష్యూస్ అండి. ఇది జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోక సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.